ముందుగా ఒక చిన్న విన్నపం. మొన్ననే హైదరాబాద్కు సంబంధించి టీవీ న్యూస్ యాంకర్గా వృత్తి కొనసాగిస్తూ కొన్ని విభేదాల కారణంగా సూసైడ్ చేసుకున్న స్వేచ్ఛ యాంకర్కు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున తమ సంతాపాన్ని, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వాస్తవానికి జర్నలిస్టులు ఎన్నో కష్టాలు పడుతూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలకు అండగా నిలబడేందుకు జరుగుతున్న పరిణామాలను రాజకీయ పార్టీలైతేనేమి, మాఫియా గుండాలైతేనేమి, రౌడీలైతేనేమి వీరందరూ చేసే వ్యవహారాలను ఎలుగెత్తి చూపుతూ ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం కోసమే అహర్నిశలు నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే నిన్న మహానీస్పై దాడి హేయమైన చర్యగా తీవ్రంగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఖండిస్తూ ఉంది. ఎందుకు అంటే మహానీసు చేస్తున్న ప్రసారాలకు తట్టుకోలేకనే నిన్న బీఆర్ఎస్ గూండాలు కార్యాలయంపై దాడి చేయడం సరైనది కాదు. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీది ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజలకు అండగా నిలబడాలి, ప్రజల సమస్యలను తీర్చేందుకు మీరు కృషి చేయాలి తప్ప మిమ్మల్ని ప్రశ్నించిన వారిపై ఇలాంటి దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి దాడులు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది వీధి రౌడీలు అయితేనేమి, మాఫియా గుండాలు అయితేనేమి అలాంటి వాళ్ళే చేయాలి. కానీ మీరు ఒక రాజకీయ పార్టీ పేరుతో మనుగడ సాగిస్తూ ప్రజాస్వామ్యంలో మీరు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు అంటే భవిష్యత్తులో మీ పార్టీకి ఓటేసిన ప్రజలే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు జర్నలిజంపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తే అది సరైనది కాదు. మీరు ఎప్పుడు కూడా విజయం సాధించలేరు. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో రాజకీయ పార్టీలు ఉమ్మడి రాష్ట్రాలను పాలన చేశాయి. అప్పుడు కూడా ఎవరైతే జర్నలిజంపై దాడులు చేసి హత్యలు చేశారో ఆ రాజకీయ పార్టీల మనుగడ ఈరోజు కాల గర్భంలో కలిసిపోయింది. కానీ జర్నలిజం అంతం కాల. ఇదే సూచన ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు కూడా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరంగా మేము సూచిస్తా ఉన్నాం. మీరు ఏదైనా ప్రజలకు అండగా నిలబడాలని భావించి రాజకీయాలు చేయండి తప్ప మీ స్వార్థం కోసము ప్రజా సంపదలను దోపిడీ చేయడము, అక్రమాలు, కమిషన్ల కక్కుర్తి కోసం ప్రజలను ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే జర్నలిస్టులు ఎప్పటికీ కూడా చూస్తూ ఊరుకోరు. కాబట్టి మీరు ఒక కార్యాలయం పైన దాడి చేస్తే ఎవరు అండగా లేరు, ఆ కార్యాలయం పైన దాడి చేస్తే జర్నలిజమే అంతమైపోతుందని మీ ఆలోచన హాస్యాస్పదం. ఇవి చిన్న పిల్లలు చేసే వ్యవహారాలు అయితే మీరు చిన్నపిల్లలు కాదు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యవస్థ మీది. మీ వ్యవస్థ ఇలాంటి దారుణాలకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పటికైనా ఉమ్మడి రాష్ట్రాల్లో ఇలాంటి దాడులు చేసిన వారి ఎవరిని కూడా జర్నలిజం పోరాటం సాగిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. తెలంగాణ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దాడిపై తీవ్రంగా స్పందించి వెంటనే వారిపైన, నిందితులపైన కేసులు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున వి విజయ్ కుమార్, వ్యవస్థాపక నాయకుడు, కర్నూలు జిల్లా. హైదరాబాద్లో ఉన్న మహా న్యూస్పై దాడి, బీఆర్ఎస్ నేతల దాడిని హేయమైన చర్యగా యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే పాలకులు, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మీడియాని అనగదొక్కాలనుకుంటే పార్టీలను భూస్థాపితం చేసే దమ్ము మీడియాకు ఉందని మరోసారి యూజీఎఫ్ తీవ్రంగా రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తుంది. ఈ మహా న్యూస్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని యూజీఎఫ్ కోరుతుంది. కర్నూలు, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటన సెంట్రల్ గవర్నమెంట్ దాడులు జరగకుండా ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారిని కోరుతూ నేను కర్నూలు జిల్లా యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శిగా హెచ్చరిస్తున్నాను.